ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మిథున రాశి వారి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. మిథున రాశి వారు జూలై 22 తేదీన మీ జీవితంలో ఒక సాధారణమైన రోజు కాదు. ఎంతో కాలంగా మీ హృదయంలో దాచుకున్న ఒక కోరిక నెరవేరడానికి కాలం సిద్ధమవుతుంది. మీరు ఇంతకాలం చేసిన శ్రమకు పడిన బాధకు, మీరు మౌనంగా అనుభవించిన బాధలకు, మీరు కార్చిన కన్నీటి చుక్కలకు ప్రకృతి ఇప్పుడు ఒక అద్భుతమైన సమాధానం ఇవ్వబోతుంది. ఈరోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి నాంది పలకబోతుంది. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్రం 1-2-3-4 పాదాలు, పునర్వవి 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. బుధగ్రహ అనుగ్రహం వల్ల మీలో ఉన్న జ్ఞానం, మాట, తీరు, కొత్త అవకాశాలను సృష్టించుకునే సామర్థ్యం ఉన్న ఈరోజు మరింత ప్రకాశించబోతున్నారు. మిథున రాశి వారి జీవితంలో ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏమిటంటే, మీరు అందరికీ మనస్ఫూర్తిగా నమ్మటం. మీ మనసులో కపటం ఉండదు కాబట్టి ఎదుటి వారిలో మీ మంచితనాన్ని కూడా వెతుకుతూ ఉంటారు. అందుకే కొంతమంది వ్యక్తులు మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని బాధ పెట్టి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, కాలం ఎప్పటికీ మౌనంగా ఉన్న వారికి మోసం చేయదు. అది ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం మాత్రం చేయదు. ఈ జూలై 22 తేదీ మీ జీవితంలో మొదట దైవిక సంకేతం కనిపించబోతుంది. ఇంతకాలం మీకు ఉన్న మానసిక ఒత్తిడి క్రమంగా తగ్గిపోయి, నా జీవితం ఎటు వెళ్తుంది అనే ప్రశ్నకు అంతరాత్మ నుంచే సమాధానం లభించడం ప్రారంభమవుతుంది. గతంలో అసాధ్యంగా కనిపించిన విషయాలు కూడా ఇప్పుడు సాధ్యమయ్యే నమ్మకంతో బలపడుతుంది. ముఖ్యంగా ఉద్యోగం నుంచి మిథున రాశి వారికి ఈరోజు ఎంతో శుభప్రదంగా కనిపిస్తుంది. పనితీరును గుర్తించే లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక శుభవార్తను ఈరోజు మీరు వినే అవకాశం కూడా కనిపిస్తుంది. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు కూడా ఆర్థిక పురోగతి కనిపించబోతుంది. అయితే ప్రకృతి మీకు ఒక చిన్న పరీక్షను కూడా పెట్టబోతుంది. మీ జీవితంలో నుంచి కొంతమంది వ్యక్తులు దూరం కావడం ప్రారంభమవుతుంది. మొదట అది మిమ్మల్ని బాధ పెట్టినా కానీ భవిష్యత్తులో అది మీ జీవితానికి జరిగిన ఒక గొప్ప మేలని మీరు గ్రహిస్తారు. ఎందుకంటే విజయానికి అడ్డుగా ఉన్న వారిని ప్రకృతి స్వయంగా మీ జీవితం నుంచి తొలగిస్తుంది. వివరాల్లోకి వెళ్ళే ముందు మిథున రాశి వారు పూర్తిగా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని, లేదంటే ఓం శ్రీ గణపతే నమః అని కామెంట్ చేయండి. మీకు అంతా మంచి జరుగుతుంది. గుర్తుంచుకోండి, మిథున రాశి వారు ఈ జూలై 22వ తేదీ మీ జీవితంలో ముగింపు కాదు, ఒక గొప్ప ఆరంభానికి సంకేతం. మీ భవిష్యత్తును గొప్ప అడుగు అని ఈరోజు పడబోతుంది. అది నమస్కారం అండి. అది ఈ జూలై 22 తేదీ మీ జీవితంలో దైవానుగ్రహాన్ని మరింత స్పష్టంగా అనుభవించే రోజు రాబోతుంది. ఇంతకాలం మీరు చేసిన ప్రతి పనికి, ప్రతి త్యాగానికి, ప్రతి నిజాయితీకి కాలం ఇప్పుడు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధమవుతుంది. కొన్ని రోజులు కొన్నిసార్లు మీకు ఒక సందేహం వచ్చి ఉండవచ్చు. నేను ఎవరికి అపకారం చేయలేదు, అందరికీ మంచి మాత్రమే కోరుకున్నాను, అయినా నాకే ఎందుకు ఇంత పరీక్షలు అని. దానికి సమాధానం ఇప్పుడు కాలమే చెప్పబోతుందండి. మిథున రాశి వారి జీవితంలో ఆలస్యంగా గెలుస్తారు, కానీ వారు సాధించే విజయం ఎంతో గొప్పగా ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు మీకు ఏదైనా ఇవ్వడానికి ముందు దానికి నిలబెట్టుకునే శక్తిని మీలో పెంచుతాడు. అందుకే మిమ్మల్ని ఎదుర్కొన్న ప్రతి పరీక్ష మిమ్మల్ని బలహీనులను చేయడానికి కాదు, మరింత బలవంతులను చేయడానికి మాత్రమే వస్తుంది. జూలై 22 మీ జీవితంలో దైవిక 2వ సంకేతం కనిపించబోతుంది. ధనయోగం ప్రారంభం కావడం. ధనయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, మీకు రావాల్సిన గౌరవం, మర్యాద, అలాగే నిలిచిపోయిన పనులు పూర్తవ్వడం, మీ ప్రతిభను సరైన గుర్తింపు లభించడం, మీ జీవితంలో సరైన అవకాశాలు ప్రవేశించడం కూడా ధనయోగంలో భాగమే. మీరు ఒక కొత్త ఆర్థిక అవకాశానికి నాంది పలికే బలంగా కనిపిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావడం, ఊహించని విధంగా ఒక శుభవార్త విని కొత్త ఆదాయ మార్గాల గురించి ఆలోచించడం వంటి శుభ పరిణామాలు కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్న వారికి ఒక చిన్న అవకాశం భవిష్యత్తులో గొప్ప విజయానికి పునాది వేయబోతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు కూడా అనుకూలమైన వార్తలు వినిపించవచ్చు. మీ శత్రువులు విజయానికి వస్తే
విషయానికి వస్తే మిథున రాశి వారికి శత్రువుల బయట కంటే ఎక్కువగా మాటల రూపంలో ఉంటారు. మీ విజయాన్ని చూసి అసూయపడేవారు మీ మంచితనాన్ని బలహీనతగా భావించి మీ చుట్టూ ఉండవచ్చు. కానీ జూలై 22వ తారీఖు పరిస్థితులు నెమ్మదిగా మారడం ప్రారంభమవుతాయి. మిమ్మల్ని విమర్శించిన వాడే మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోయే పరిస్థితులు కూడా మీరు వారితో పోరాడాల్సిన అవసరం లేదు. మీ మౌనమే మీ గొప్ప ఆయుధం. మీ విజయమే వారికి సరైన సమాధానం. ఈ సమయంలో మీరు మాట్లాడే ప్రతి మాటకు ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకే కోపంతో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరికైనా విభేదాలు వచ్చినప్పుడు ప్రశాంతంగా వ్యవహరించండి. బుధగ్రహ అనుగ్రహం వల్ల మీ మాటలు 10 మందికి ఆకర్షించే శక్తిని పొందుతాయి. వీరు చేసే చిన్న సహాయం కూడా భవిష్యత్తులో గొప్ప అవకాశానికి కారణం కావచ్చు. మిథున రాశి వారు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఇప్పటి వరకు కోల్పోయింది అవకాశాలు కాదు, మీ జీవితానికి సరిపోని విషయాలే. అందుకే వాటిని కాలం మీ నుంచి దూరం చేసింది. ఇకపై మీ జీవితంలోకి ప్రవేశించేది మీ కర్మ తగిన శుభ ఫలితాలే. కాబట్టి గతాన్ని గురించి బాధపడకుండా భవిష్యత్తును ఆహ్వానించడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. జూలై 22 తేదీ మీ జీవితంలో నిశ్శబ్దంగా ప్రారంభమయ్యే ఒక అద్భుతమైన మార్పుకు సంకేతం. మీపై మీకు నమ్మకం ఉంచండి, దైవాన్ని విశ్వసించండి. మీరు చేస్తున్న ప్రతి అడుగు ఇకపై విజయానికి మరింత చేరువ చేయబోతుంది. అలాగే ఈ 4 రోజుల్లో ఎవరికైనా సహాయం చేసే అవకాశం వస్తే దాన్ని అస్సలు వదులుకోవద్దు. ముఖ్యంగా పేద విద్యార్థులకి పుస్తకాలు లేదా ఆహారం దానం చేయడం వల్ల బుధగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. మీ మాటల వల్ల ఎవరినైనా సంతోషపెడితే అది ఈ సమయంలో మీరు చేసే గొప్ప పుణ్యకార్యంగా భావించవచ్చు. మిథున రాశి వారు ఒక విషయం మాత్రం ఎప్పటికీ మర్చిపోవద్దు. మీరు ఇంతకాలం ఎదుర్కొన్న కష్టాలు మిమ్మల్ని బలహీనతలను చేయడానికి రాలేదు, మిమ్మల్ని మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్లడానికి ఇచ్చిన శిక్షణ మాత్రమే. ఈ జూలై 22 నుండి 25 తేదీలు మీ జీవితంలో ఒక కొత్త ఆశకు, కొత్త విజయానికి, కొత్త ఆరంభానికి సంకేతంగా నిలబడబోతున్నాయి. మీపై మీకు నమ్మకం ఉంచండి, దైవాన్ని విశ్వసించండి, ఓపికతో ముందుకు సాగండి. కాలం మీకు అనుకూలంగా మారేటప్పుడు మిమ్మల్ని ఆపగల శక్తి ఈ ప్రపంచంలో ఏది ఉండదు. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభ సమయానికి నాంది పలకబోతున్నారు. ఇది మీకు ఇవ్వబోయే గొప్ప బహుమతి ఎప్పుడు హడావిడిగా రాదు. ఇది నిశ్శబ్దంగా మీ జీవితంలో ప్రవేశించి మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇప్పుడు అదే జరగబోతుంది. మీరు ఇంతకాలం అనుభవించిన అవమానాలు, బాధలు, ఆలస్యాలకు కాలమే సమాధానం చెబుతుంది. మిథున రాశి వారు గుర్తుంచుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే మీ జీవితంలో ఆలస్యంగా వచ్చే ప్రతి విజయం శాశ్వతంగా మీ సొంతమవుతుంది. ఎందుకంటే భగవంతుడు మీకు ఏదైనా ఇవ్వడానికి ముందు దానిని నిలబెట్టుకునే అర్హతను మీలో పెంచుతాడు. అందుకే మీరు ఇంతకాలం కంటే ఎక్కువ పరీక్షలు ఎదుర్కొన్నారు. మీరు పడ్డ ప్రతి కన్నీటి చుక్క మీ భవిష్యత్తు విజయానికి చెల్లించిన ధర అని ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ జూలై 22 నుండి 25 తేదీల్లో మీ జీవితంలో కనిపించబోయే చివరి దైవిక సంకేతం ఏమిటంటే మీలోని భయం పూర్తిగా తొలగిపోవడం. గతంలో ప్రతి నిర్ణయానికి భయపడిన మీరు ఇప్పుడు ధైర్యంగా ముందుకు అడుగులు వేయటం ప్రారంభిస్తారు. ఏమవుతుంది అనే సందేహం స్థానంలో నేను చేస్తాను అనే నమ్మకం మీలో బలపడుతుంది. అదే మీ విజయానికి మొదటి మెట్టు అవుతుంది. ఎందుకంటే విధి కూడా తమపై తాము నమ్మకం ఉంచుకున్న వారికి తన తలుపులు తెరుస్తుంది. ధనయోగం విజయానికి వస్తే మిథున రాశి వారికి ఈ సమయంలో ధనం కేవలం డబ్బు రూపంలో మాత్రమే రాదు. గౌరవం, పేరు, ప్రతిష్టల, కొత్త అవకాశాలు, మంచి వ్యక్తులు, పరిచయాలు, మహాలక్ష్మి కటాక్షంతో భాగమే. కొందరికి కొత్త ఆదాయ మార్గాలు ప్రారంభమవుతాయి, మరికొందరికి ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. ఇంకొందరికి జీవితాన్ని మార్చేసే ఒక వ్యక్తి పరిచయం కావచ్చు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని దైవ ప్రసాదంగా భావించి ఆచితూచి ముందుకు సాగండి. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సృజనాత్మక రంగంలో ఉన్న ప్రతి మిథున రాశి వారికి ఈ సమయం అత్యంత శుభప్రదంగా కనిపిస్తుంది. మీరు రాసే ప్రతి పరీక్ష, మీరు చేసే ప్రతి ప్రయత్నం, మీరు చేసే ప్రతి అడుగు మీ భవిష్యత్తుకు నిర్మించే ఒక బలమైన పునాదిగా మారబోతుంది. అయితే ఒక విషయం మాత్రం తప్పకుండా గుర్తుంచుకోండి, అహంకారం మీ విజయానికి అతిపెద్ద శత్రువు. మీరు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా వినయాన్ని విడిచిపెట్టి, ఎందుకంటే వినయం ఉన్న చోటే దైవానుగ్రహం శాశ్వతంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పాటించాల్సిన ఆధ్యాత్మిక నియమం ఏమిటంటే ప్రతిరోజు తలస్నానం చేయగానే 21 సార్లు గం గణపతయ నమః అని జపించండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మిథున రాశి వారు మీరు ఇప్పటి వరకు
నడిచిన ముళ్ళపాట అయితే ఇకపై మీరు నడబోయేది విజయ మార్గం. మీరు ఇప్పటి వరకు కోల్పోయిన అవకాశాలు కాదు, మీరు సరిపోని విషయాలే. అందుకే వాటిని కాలం మీ నుంచి దూరం చేసింది. ఇకపై మీ జీవితంలో వచ్చే మీ కర్మ తగిన ఫలితాలు మాత్రమే భగవంతుడు మీకు ఇవ్వబోయే దానిని ఈ ప్రపంచంలో ఏ శక్తి అడ్డుకోలేదు. అయితే మీరు కూడా మీ శ్రమను, నిజాయితీని, మీ ఓపికను ఎప్పటికీ వదులుకోకండి. చివరిగా ఒక్క మాట, మీరు ఒంటరిగా ఉన్నారని ఎన్నడూ భావించకండి. ఇక మీ కాలం ఆలస్యం చేయవచ్చు, కానీ అన్యాయం చేయదు. మీరు మౌనంగా చేసిన ప్రతి పోరాటాన్ని భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. మీరు కాల్చిన ప్రతి కన్నీటి చుక్కకు ప్రకృతి తన లెక్కను రాసుకుంటూనే ఉంది. అందుకే ఈ జూలై 22, 24, 25, 26 తేదీలలో మీ జీవితంలో ప్రవహించబోయే శుభ మార్పులకు సంతోషంగా ఆహ్వానించండి. మీపై మీకు నమ్మకం ఉంచండి, దైవాన్ని విశ్వసించండి, ఓపికతో ముందుకు సాగండి. మీరు ఊహించిన దానికంటే గొప్ప విజయాన్ని సాధించే ఎన్నో రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఆ పరమేశ్వరుని అనంత కృపా కటాక్షాలు, గణపతి వారి ఆశీస్సులు, బుధగ్రహ అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శ్రీ గణేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మీకంతా మంచి జరుగుతుంది.